నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. 120 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టను పెంచేలా నూతన కార్యవర్గం పనిచేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని సోమిశెట్టి విశ్వక్ గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశాన్ని మహాసభ తాజా మాజీ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో 2026-28 సంవత్సరాలకు సంబంధించి ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పెనుగొండ సుబ్బరాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడిగా ఇల్లూరి లక్ష్మయ్య ఎన్నికైనట్లు సర్వసభ్య సమావేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి తెలియజేసి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు నాగబాబు, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, సిద్ధా నాగేశ్వరరావు, పలు జిల్లాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 120 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవాన్ని ప్రస్తుత నూతన కార్యవర్గం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య మహాసభలో డబ్బులు లేకపోయినప్పటికీ ఎంతో గౌరవం ఉందని తెలియజేశారు. ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి తన ఆధ్వర్యంలో 5 అధ్యక్షులను ఎంపిక చేయటం జరిగిందని తెలిపారు. కొంతమంది కారణంగా ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టకు భంగం కలిగిందని, దానిని తిరిగి సరిచేయటం జరిగిందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సూచన మేరకు ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి ఎంతో కృషి చేశామని తెలియజేశారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య హక్కుల సాధనా సమితి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులను చైతన్యం చేశామని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఎంతో సీనియర్ అయిన కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి పదవికి ముందుకు తీసుకురావటంలో తన కృషి ఉందని ఆయన వెల్లడించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయాలు, కళ్యాణ మంటపాలు ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఆర్యవైశ్యుల ఆధీనంలో ఉండేందుకు కొణిజేటి రోశయ్య సహకారంతో జీవో తీసుకొచ్చామని తెలిపారు. అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వాసవి సత్ర సముదాయాలు, కాశీ అన్నపూర్ణ సత్రం, సీతమ్మ ట్రస్ట్ ఆర్యవైశ్య మహాసభలో ఎప్పుడు సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు వీలుగా తాను గౌరవ చైర్మన్గా కృషి చేస్తున్నానని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు అన్ని సామాజిక వర్గాల కోసం కృషి చేశారని, అయితే ఆయనను ఒక్క ఆర్యవైశ్య సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్ని సామాజిక వర్గాల వారిని పాల్గొనేలా చూడాలన్నారు. ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం అందరినీ కలుపుకొని మహాసభ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు కులపెద్దగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆశీస్సులతో ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. అమ్మవారు మాకు కళ్ళ వచ్చారు, కనకాపరమేశ్వరి టెంపుల్ అమ్మవారు, నేను ప్రెసిడెంట్, నేను టెంపుల్ ఇది నా సొత్తు, మా పెళ్ళాము బిడ్డలు పెట్టు లీజులు సబ్ లీజులు రాసుకొని ఆస్తులు కొట్టే ముందుకు పోతే నేను కప్పాలను కేసు కొట్టాలా లేదా చౌకాబట్టి లాగి నాయుడు ఇది కాదని చెప్పి పోలీస్ కేసులు పెట్టి బజార్లో లాగి వాళ్ళు ఒక 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. వాళ్ళు వసూలు చేసే డబ్బుతో నేను పోరాడాలి. ఇది జరుగుతుండే సత్యం. ఇది సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇలాంటివి జరగరాకుంటే మరి బలోపేతంగా ముందుకు పోవాలి, వెనక బ్యాక్గ్రౌండ్తో ముందుకు పోవాలి. మీ అందరి సహకారంతో ఈ మెదడుని పక్కకు పెట్టేసి అన్ని అప్రూవల్స్ ముందుకు తీసుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్
మన సొసైటీస్తో ఎన్ని సొసైటీస్ ఉన్నా అన్ని సొసైటీస్ వీలైనన్ని సొసైటీస్తో ఒక సుమారు ఒక 1500-2000 రూమ్లు కట్టే విధంగా మన యాత్రికులకు సీతమ్మ విల్లో రాసింది. ఏం రాసింది? యాత్రికులకు సౌకర్యార్థం వచ్చిన యాత్రికులకు వసతి గృహం ఏర్పాటు చేయండి వసతి 3 రోజులని ఆమె విల్లో రాసింది. ఆ విల్లు ప్రకారం 2 అయినా 3 అయినా ఆ విల్లు ప్రకారం ఆమె దానం చేసిన ల్యాండ్కు న్యాయం చేసే విధంగా మీ సోదరు టీజీ ముందుకు పోతాడని తెలియదు. మరి అలాగే వాసు సత్యం కానీ కాస్త అన్నపూర్ణ కానీ చేతులు మారి దాన్ని ఏమో చేయాలనుకున్నారు, మళ్ళీ మార్చుకున్నారు. మళ్ళీ మార్పులు చేసి కొంతమంది మనతో చేరారు. మరి వారు చేరినందుకు ఇంకా వారిని నేనేం అనదలుచుకోలేదు. వారు గౌరవించినందుకు నేను కూడా గౌరవిస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మీరు ఎక్కువ ప్రాంతాలు తీసుకొచ్చారు. ఇంకొకరు ఎప్పుడైనా వీలైనప్పుడు మళ్ళీ మాట్లాడుతాం. మీతో అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంతమంది పార్టీలు ఉంటాయి, కొంతమంది ఇంకో పార్టీలో ఉంటారు. మనం దాన్ని బహిర్గతం చేసుకున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది మనం బహిర్గతం చేసి రోడ్డు మీదకి రాకుండా మనమంతా ఆంధ్రప్రదేశ్ సోదర సోదరులు ఒక్కటే అని మనం బిగ్గరగా ముందుకు పోతాం. పార్టీలో రంగు చొక్కా వేసుకోవచ్చు, ఎర్ర చొక్కా వేసుకోవచ్చు, పచ్చ చొక్కా వేసుకోవచ్చు, పసుపు చొక్కా వేసుకోవచ్చు, వైట్ చొక్కా వేసుకోవచ్చు. ఏ చొక్కా వేసుకున్నా మనం ఆంధ్రప్రదేశ్ సోదరులు, మనం ఒక అమ్మవారి పిల్లలము అని కలుసుకొని ముందుకు పోవాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. బిల్డింగ్ నిర్మాణంలో మరి 5 కోట్లతో అయిపోతుందన్నారు, కానీ మరి ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇప్పటికి ప్రస్తుతానికి ఎక్కడ కూడా నిల్వ నీడ ఉండడానికి లేదు మనకు. మరి త్వరలో మేము వచ్చిన తర్వాత ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మీ అందరికీ అందుబాటులో ఉండి మీ యొక్క మనకు పెద్దలు టీజీ వెంకటేష్ గారితో నేడు భరత్ గారు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు. వారు మనకి ఏ విషయంలోనైనా నేను వారి కుటుంబంలో ఒక హనుమంతుడిలాగా ఉంటాను. వారికి కానీ వారి కొడుకు భరత్ గారికి కానీ నేను ఒక హనుమంతుడిలాగా ఉంటాను. వారి ద్వారా మీకు నేను చాలా మందికి అందరికీ పనులు చేసి పెట్టాను. అది అందరికి కూడా మీ అందరికి కూడా తెలుసు. భవిష్యత్తులో కూడా ఎవరికే ఇబ్బంది వచ్చినా నేను వారి ద్వారా కానీ మిగతా తెలుగుదేశం నాయకుల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా వారి ద్వారా మీకు నేను పనులు చేసి పెడతానని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మనం రాష్ట్రం విడిపోయిన నుంచి కూడా ఉపకార వేతనాలు అనేది పేద పిల్లలకు ఇచ్చేవాళ్ళం. మనం అప్పుడు జిఎంఆర్ గారు ఇచ్చేవారు ఫండ్. అది 12 ఏళ్ళుగా నిలబడిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి ఇంకా ఆర్యవైశ్య సంస్థల యొక్క సహకారంతో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఉపకార వేతనాలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన విద్యార్థులు ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు కానీ మరి డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలకు కూడా ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బైలా కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. మరి మేధావులతో పెద్దలతో కూర్చొని బైలాలో కూడా మార్పులు తీసుకొచ్చి మన కాలానుగుణంగా వాటిని కూడా మార్చాల్సిన అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మన బైలాలో కూడా మార్పులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గం ఆధ్వర్యంలో 44 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని, మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచనలతో నాయకులు, కార్యకర్తలను కలుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటం అందరి అదృష్టమన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఇలాగే ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సబ్జెక్టు తెలియకుండా వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారని అన్నారు.
వైసీపీ ఆలోచన విధానం రాక్షసుల మాదిరి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కానీ తాను కానీ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉంటున్నామని అన్నారు. అమరావతిని రాజధానిగా శాశ్వతంగా ఉండేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అన్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని కదిలించలేరన్నారు. కర్నూలులో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ యార్డ్ కమిటీలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన వారికే చోటు దక్కిందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా కర్నూలులో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంచి రవి, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కాపు సంఘం నాయకులు అర్జా రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశెట్టి శ్రీకాంత్, హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కౌశిక్, పోతురాజు రవికుమార్, సందీప్, సంజీవలక్ష్మి, కాణిపాకం బోర్డు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్ మారుతి శర్మ, డీవీఎంసీ సభ్యులు రాజు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుసో లేదో అండి, పార్టీ ఫామ్ అయిండేది 44 years, బట్ పార్టీ వచ్చిండేది గవర్నమెంట్లో 43 years అయింది. లోకేష్ గారు కూడా అప్పుడే పుట్టిండేది. అందరూ గోల్డెన్ స్పూన్ అంటారు. నాకు తెలిసి లోకేష్ గారు ఒక వరం లెక్క ఏమో. ఆయన స్టైల్, ఆయన వర్క్ స్టైల్ అండి, నిజంగా చెప్తున్నా, మనం అందరము అంటే ఒక స్టైల్ ఆఫ్ థింకింగ్, ఒక పద్ధతి ప్రకారం రన్ అవుతూ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి న్యూ వేసు, న్యూ థింకింగ్ అనేది లోకేష్ గారు తేవడం జరుగుతోంది మన పార్టీలో. ఈ మధ్యకాలంలో చూస్తే ఎమ్మెల్యే ఫ్యామిలీస్తో వాళ్ళ క్లోజ్ రిలేషన్స్తో పాల్పంచుకొని దాదాపు 2.5 గంట 3 గంటలు డిన్నర్కి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేయాలి. పొలిటికల్ ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ ఎవరు చేశారండి? ఏ పార్టీ, ఏ నాయకుడు ఇంతవరకు చేశారు? అట్లా ఎవరు చేయలే. ఇదే కాదు, అంటే ఎవరన్నా ఇప్పుడు జనరల్గా సబ్జెక్ట్స్ పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకసారి ఏదైనా నిర్ణయం చేసుకున్నారు అంటే అది మాట్లాడి ఒకవేళ డిబేట్ చేయాలనుకుంటే నాకు తెలిసి ఏ నాయకులతో కూడా చేయలేం. లోకేష్ గారు అది ఆ లీనియన్స్ ఇస్తారు. మనం ఒకవేళ ఏమన్నా సబ్జెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఒక థాట్లో నేను అనుకున్నా, లోకేష్ గారు ఆలోచన ఇంకో థాట్లో ఉండింది. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. లోకేష్ గారు చెప్పిన పాయింట్స్, దాని విలువ ఏమి, దాని సబ్జెక్ట్ ఏమి అని చెప్పిన తర్వాత డిబేట్ చేసి, అంటే ఏదో ఆయన చెప్పారు నిర్ణయం కాదు, లోకేష్ గారు మాతో డిస్కస్ చేసి డిబేట్ చేసి కన్విన్స్ చేసి నిర్ణయం తీసుకున్నారు. అది చాలా తక్కువ మంది లీడర్షిప్లో ఉంటుందండి. ఇట్స్ రేర్ ఆపర్చునిటీ. అట్లా లీడర్స్ మనకు ఉండడం అనేది మనం అందరం అదృష్టంగా భావించాలని చెప్పి నేను చెప్తున్నా. నేను ఎప్పుడు చెప్తున్నా, పొరపాటున మనం ఈ గవర్నమెంట్ని కానీ మనల్ని కానీ పోగొట్టుకుంటే తర్వాత మరి మనమే బాధపడుతుంటాం. సో మీరు అందరు కూడా మన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ నేను కొనసాగి కంటిన్యూస్గా ఉంటేనే మనం ఎన్నో పనులు చేసేదానికి ఉంటాయి. కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చాలా కదా, టైం పడుతుంది. నేను అదే చెప్తా, 2019లో మన ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగింటే ఏమవుతుండే, హ్యాపీగా ఎన్నో పనులు అవుతుండే, ఎన్నో డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్నోటి అయిపోతుండే అండి. ఈ పాటికి అమరావతి క్యాపిటల్ అయిపోయేది, ఇక్కడ హైకోర్టు బెంచ్ వచ్చేదేమో, ఈ పాటికి స్టార్ట్ కూడా అయిపోయేది ఆపరేషన్స్. ఇట్లాంటివన్నీ చాలా మిస్ అయినాం. నేను ఈ మధ్య చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎవ్రీ వీక్ వచ్చి ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోతుంటాడు. ఆయన ఎందుకంత సమ్ ప్రాబ్లం విత్ హిమ్. ఆయన సబ్జెక్ట్స్ అర్థం చేసుకోడు, సబ్జెక్ట్స్ రివ్యూ చేయడు, డీటెయిల్ పోడు, పోనీ స్టడీ చేసి వస్తాడా, స్టడీ చేసి రాడు. వీ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ అపోజిషన్ అండి. నిన్న అంత అమరావతి సబ్జెక్టు చిరస్థాయిగా అంటే ఇంక ఎవరు వచ్చినా అసలు వచ్చే పరిస్థితి అయితే నాకేం కనిపిస్తలే, కానీ వచ్చినా కూడా ఫ్యూచర్లో ఇంకా ఆలోచన అనేది రాకుండా పకడ్బందీగా ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ కూడా పార్లమెంట్లో పాస్ చేసి ఇది పర్మనెంట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు వర్కౌట్ చేసి ఒక స్ట్రాటజిక్గా చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి, అంటే నాకు తెలిసి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారిని మించిన నాయకులు ఎవరు ఉండరండి. ఎందుకంటే నిజం చెప్తున్నా, మనకి రాష్ట్రం 2024లో అన్నీ కలిసి రావడం అంటే మనం చాలా
అంటే ఏదో ఒక వరం ఉండాలా, లేకపోతే ఆశీర్వాదం ఉండాలా దేవుంది. లేకపోతే అట్లా 2024లో మనం అలయన్స్లో ఉండి మనము ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీకి మద్దతుగా వచ్చే పరిస్థితి రావడము, బీజేపీతో అలయన్స్ కావడం, అక్కడ బీజేపీ రావడం, సెంట్రల్ గవర్నమెంట్లో మనము ఐసీయూలో ఉంటే వాళ్ళు కంటిన్యూస్గా ఆక్సిజన్ ఇచ్చి మనల్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఎన్నోటి దాంట్లలో కూడా హీఈస్ బీన్ సపోర్టింగ్ బీజేపీ తరఫున నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా మన పార్టీ ఇంపార్టెన్సు, మన పార్టీ గురించి వాళ్ళు అర్థం చేసుకొని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. అంత మంచి మెజారిటీ వచ్చిందంటే ఆ స్ట్రాటజీ ఆఫ్ బూత్ ఇన్ఛార్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను అందరినీ రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లు ఫస్ట్ వస్తుంది, మీరు ఆ బూత్ ఇన్ఛార్జ్లకి విలువ ఇవ్వాలా, వాళ్ళని కలుపుకొని పోవాలా, వాళ్ళకి కూడా. లేదంటే యాక్చువల్గా పెద్ద స్టేజ్ ఉందనుకోండి, ఇదే స్టేజ్ అనుకుంటే అందరినీ ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా చేయొచ్చు, బట్ అట్లా లేదు కాబట్టి స్టేజ్లో అందరినీ కూర్చోబెట్టుకోలేకపోతున్నా బూత్ ఇన్ఛార్జెస్ని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వార్డ్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరికీ కలుపుకొని పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా పాయింట్స్ ఎనీ టైం ఎనీథింగ్, ఇప్పుడు కూడా ఎక్కడ వీలున్నా ఎప్పుడు వీలున్నా నా వంతు నేను కృషి చేస్తూనే ఉన్నా, మీతో టైం స్పెండ్ చేసే చూస్తున్నా. ఎక్కడ ఇప్పుడు కూడా పొద్దున్న వచ్చిన వెంటనే ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలంటే మీతో కూర్చొని మాట్లాడితే అర్లీగా వచ్చినానని చెప్పి 11కే వచ్చానని చెప్పి కొంతమందితో. సో అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, డోంట్ బికమ్ ఎమోషనల్, డోంట్ కంక్లూడ్ థింగ్స్. నేను రిక్వెస్ట్ చేసేది మన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నా అభిమానులకు కానీ అందరికీ ఎప్పుడు కూడా కంక్లూడ్ కావద్దండి సబ్జెక్ట్లో. మీరు కంక్లూడ్ అయిపోయి మీరే అనుకొని మీరే డిసిషన్కి వచ్చేసి మీరే ఇది నేనే చెప్పినాను అనేది మాత్రం ఎప్పుడు కూడా అది డిసిషన్కి రావద్దనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పుకొని పోయేదానికి ఈజీగా ఉంటుంది, మన దాంట్లో కూడా కొంతమంది లీడర్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో పని చేయండి, నేను అదే నా పని చేసి మీ పర్ఫార్మెన్స్ చూపిస్తే కార్పొరేటర్ సీట్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పని చేయండి, తిరగండి. రవి గారు మీరు స్టార్ట్ చేయలే, ఇంకా తొందరలో స్టార్ట్ చేయాలా, వార్డులలో పోవాలా, తిరగాల, ఎక్కడెక్కడ వీలైతే అక్కడ ఇష్యూస్ లేని చోట అంతా కూడా ఇన్ఛార్జ్ది మీకేం డిస్ప్యూట్ నాకు తెలిసి ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. కలిసండి, వాళ్ళకి తెలుసుకోండి, మాట్లాడండి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ సబ్జెక్ట్స్ ఉట్టి ఫైనాన్షియల్ది కాకుండా సింపుల్ సబ్జెక్ట్స్తో మనం మంచి పేరు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఫాలో అప్ చేసి మనం కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేస్తే మనం ఎప్పుడు చిరస్థాయిగా ఉండేదానికి మన పార్టీ కానీ మేము కానీ కొనసాగేదానికి లైఫ్ లాంగ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మేము బాగుండి మేము పార్టీ ఉంటే మీరు అందరూ కూడా బాగుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారని తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.
ప్రాణదానంతో సమానమైన రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్ వద్ద టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు శాఖ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయటం వల్ల శరీరంలో నూతన రక్తం వృద్ధి అవుతుందని, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలని ఆయన ఆకాంక్షించారు. సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లక్షల మంది ప్రాణాలను సరైన సమయంలో రక్తం అందించడం ద్వారా కాపాడి ఉంటారని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ తరఫున తలసీమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మేము గత 2 నెలల కింద 23లో భరతన్న గారి చేతుల మీదుగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి నిరంతరంగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈరోజు 32వ రక్తదాన శిబిరం. ఈరోజు అప్పుడు వచ్చారు, ఈరోజు భరతన్న వచ్చి ఈరోజు అప్పుడు మామూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్కి వచ్చారు, ఇప్పుడు మినిస్టర్ గారికి వచ్చారు. కొండటి బ్రిడ్జ్ దగ్గర జిల్లాలో కింగ్ అన్న ఎప్పుడైనా కానీ మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ సహకరిస్తున్నారు. అందరూ రక్తదానం చేయాలి, తలసిపిలో ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం. ఇది పురస్కరించుకొని మోతీలాల్ వారి ఆర్గనైజేషన్ మినిస్టర్ గారి సమక్షంలో బ్లడ్ డొనేషన్ చేశారు థాలసీమియా చిన్నారుల కోసం. ఇది చాలా గొప్ప విషయం. ఇలాగనే అందరు చేస్తే బాగుంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తర్వాత మోక్ష ఆర్గనైజేషన్ తరఫున మోతీలాల్ గారు ఈరోజు బ్లడ్ క్యాంప్ అనేది ఒక సింబాలిక్ డే, ఇంపార్టెంట్ డే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ మొత్తం కుటుంబ సభ్యుల అందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక ఫౌండేషన్ డే కాబట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపు 30 పైన క్యాంప్స్ పెట్టడం జరిగింది దాదాపు 3 ఏళ్లలో. సో మోతీలాల్ గారికి, వాళ్ళ మిత్రులకి, కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, బ్లడ్ డొనేషన్ అనేది ఏదో ఇచ్చేస్తే బ్లడ్ ప్రాబ్లం అయిపోతుంది అనేది కాకుండా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలా. యాక్చువల్గా మనం బ్లడ్ ఇస్తే, డొనేషన్ ఇస్తే యూ విల్ అగైన్ గెట్ ఫ్రెష్ బ్లడ్, న్యూ బ్లడ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సంవత్సరంలో మినిమం ఒక్కసారన్నా ఇస్తే చాలా బాగుంటుంది. అంటే హెల్త్ అవి చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ ఉంది అంటే డాక్టర్స్తో తెలుసుకొని ఇస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అదే కాకుండా ప్రజలకి కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంపార్టెంట్గా మొన్న కూడా రీసెంట్గా కర్నూలులో ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా ఒకళ్ళు ఫోన్ చేసి ఏడ్చుతూ ఉండే, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మెడ్రాస్లో బ్లడ్ కావాలి సార్ అది అంటే మా ఆఫీస్ వాళ్ళకి చెప్పి. సో బ్లడ్ అనేది మనకు అర్థం కాదు, ఆ క్రూషియల్ టైంలో బ్లడ్ అవైలబిలిటీ బికమ్స్ వెరీ వెరీ క్రూషియల్. అది మనము ప్రతి ఒక్కళ్ళు అది ఒక ఆనవాయితీగా ఒక పద్ధతి ప్రకారము ఇయర్లీ వన్స్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి ఉంటుంది. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మొబైల్ బస్ పెట్టడం జరిగింది. గోవింద్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మొబైల్ ఇది పెట్టడంతో ఏమవుతుందంటే ఆ ఏర్పాట్లు అవి చేసేదానికి పెద్ద కష్టం ఉండదు. మొబైల్ ఉందనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ పోయి మొబైల్లో ఎవరికైనా డొనేషన్ క్యాంప్స్ పెట్టేసేసి ఇక్కడ పెడుతున్నాం, ఈరోజు పాల్గొన్నామంటే పాల్గొనేదానికి ఈజీ ఉంటుంది. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు 49వ వార్డులో జరిగిన టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డులో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్
ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సోమిశెట్టి నవీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇది చాలా మంచి దినం, పండుగ వాతావరణం. ఎందుకంటే ప్రతి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయడం, పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టడము, వీలైతే కొంతమంది కార్యకర్తలకు సన్మానం చేయడము, అదేవిధంగా కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సంబంధిత కార్యకర్తలతో భోజనం చేయడము, ఇవన్నీ కూడా ఆచారంగా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది భారతదేశంలో. ఆయన చేసినటువంటి పార్టీ పచ్చదనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పచ్చగా ఉంది. ఆయన పెట్టినటువంటి ఏదైతే పేద ప్రజలకు ఏదనుకున్నాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగింది. పార్టీ కోసం ఎంతో కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయి తెలుగుగంగ ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అండి, మన టీడీపీ ఫార్మేషన్ డే అండి, 44th ఫార్మేషన్ డే అండి. కార్యకర్త అధినేత అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఏకైక పార్టీ అండి టీడీపీ పార్టీ. ఇది స్థాపించింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండి. ఇది అతని సార్ వాల్యూస్ తోటి ఫామ్ అయిన పార్టీ ఆల్మోస్ట్ 44 ఫార్మేషన్ డేని పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. కాంగ్రెస్ తర్వాత ఏదైనా పార్టీ, రెప్యూటెడ్ పార్టీ, నేషనలైజ్ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలతో ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అండి. మన ఈ పార్టీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ కానిక మెయిన్ రీజన్ మన ఎన్టీ రామారావు గారు అయితేనండి, నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు అండి. అంటే పార్టీ స్థాపించినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇన్ని ఏళ్ళు సస్టైన్ అవుతున్నట్టు చరిత్రలో ఎక్కడ లేదండి. కేవలం మన చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్ సంబంధించిన ఆలోచనలు, వాల్యూస్ తోటి ఉన్నందుకు ఈ పార్టీ ఈ విధంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇలా మన సార్ కూడా ఇంత పర్ఫెక్ట్గా రన్ చెప్పిన రీజన్ మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు అయితేనేమి, ఇట్లాంటి కొంతమంది మెయిన్ లీడర్స్ అండి. వీళ్ళంతా కరెక్ట్గా గట్టిగా ఉన్నందుకే పార్టీ ఇంత సమిష్టంగా స్ట్రాంగ్ ఉందండి. మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయింది. అందులో మనము 21 సంవత్సరాలు మన వాళ్ళు సీఎంగా ఉన్నారు. చాలా గ్రేట్ అనేది. దాంట్లో 3 మహనీయులు, ఒకటి మన ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు నిలబడి మన పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. యువగలంతో మన లోకేష్ గారు ముందుకు వచ్చి ఈ 2024లో మనకి సీఎం పోస్ట్ మన చంద్రబాబు గారు ఇచ్చారు. సో అందరూ యూత్ అంతా తెలుగుదేశం పక్కన ఉన్నారు. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ మనం భరత్ గారిని గెలిపించుకుంటే, అంటే అన్ని 33 సీట్లు అనేది ఇప్పుడు నాకు తెలిసి 40 సీట్లు అవుతుందేమో, అన్నీ మనం గెలిపించుకుంటే ఒక బహుమతిగా ఇవ్వచ్చు. ఈసారి ఖచ్చితంగా అందరూ మన తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని కోరుతూ సెలవు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీఐఐసి డైరెక్టర్ డివిఆర్ జగదీష్ తెలిపారు. ఈ మేరకు 52వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 52వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ డివిఆర్ జగదీష్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పవన్ కాంత్, వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీను, నాయకులు బొల్లెద్దుల ప్రశాంత్, బొల్లెద్దుల నాగన్న, హనుమంతారెడ్డి, వలసింగం శ్రీనివాసులు, సిపి వెంకటేష్, ఈశ్వరయ్య, మల్దకల్ రంగస్వామి, మోతీలాల్, సర్దార్, అంజీ, భాస్కర్, గోపి, శాంతమ్మ, బషీర్, ఖాజా, మల్లిక, శిరీష, ఉషారాణి, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. దగ్గర 2.5 కోట్ల పనులు జరగడం జరిగింది. మనకు ఇంతకుముందు ఎప్పుడు జరగని పనులు ఈ మన భరతన్న గారి దయ వల్ల ప్రతి దగ్గర ఎక్కడెక్కడ నీడ్ఫుల్ ఉందో, ఎక్కడెక్కడ అవసరం ఉందో, కొన్ని చోట్ల 40-30 ఏళ్ళు వరకు కూడా రాని రోడ్లు, కాలువలు అన్ని భరతన్న గారి హయాంలో పూర్తవుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు భరతన్నని మళ్ళీ గెలిపించుకోవాలి, మళ్ళా గెలిపించుకోవాలి. 2024 మాత్రమే భరతన్నది కాదు, 2029 భరతన్నదే, 34 భరతన్నదే, 39 భరతన్నదే. దానికి మనమందరం కృషి చేయాలా. భరతన్నని మరింత మెజారిటీ తోటి ఎవ్రీ టైం మనం మెజారిటీ పెంచుకుంటూనే పోవాలా. దాని తగ్గట్టు ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తల కష్టపడి ముందరకు పోయి ప్రతి ఇంటికి అన్న యొక్క కష్టాన్ని కూడా మనం గుర్తించి తెలియజేసి చెప్పి పార్టీని అంతా ఏకం చేసి దీన్ని ఒక ఎజెండాలా క్రియేట్ చేసి భరతన్న విజయాన్ని ఒక ఎజెండాలా క్రియేట్ చేసి ముందరకు పోవాలా. అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు 2 రూపాయల బియ్యంతో స్టార్ట్ చేసి ఒక షేక్ చేశారు, మొత్తం ఇండియా వైడ్ షేక్ చేశారు. అదేవిధంగా నారా చంద్రబాబు గారు మొత్తాన్ని డెవలప్మెంట్ చేశారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్ని ఒక అందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కానీ చేస్తున్నారు. ఖచ్చితంగా మనమందరము అంటే ప్రజలందరూ ఖచ్చితంగా తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తే ఇంకెక్కడో తీసుకుపోతారు. మన కర్నూలు కానీ మన భరత్ గారు రత్నాల సీమలాగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా అవుతుంది ఆయన పట్టుదల. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే కర్నూలులోనే ఒక 20,000 కోట్లతో పెట్టుబడులతో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. అందరికి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ నెల ఆఖరిలో లేదా ఫస్ట్ వీక్లో జాబ్ మేళా ఉంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాబ్ కావాల్సిన వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనము మన 52వ వార్డుని ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలిపించుకొని మన భరత్ గారికి పెద్ద బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నాం. రాజకీయం తర్వాత సంక్షేమ పథకాలు అందించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని అదే విధంగానే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగలం నిర్మాత యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, భారతదేశంలోనే పెట్టుబడులు వస్తే 24% ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ నలుమూలలా పెట్టుబడులు రావడం జరిగినది. ఈ విధంగానే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మాకు కర్నూలులో మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఊరుడుగా ఈరోజు ఈ 52వ వార్డులో 2.5 కోట్లు, అదేవిధంగా కర్నూలు మొత్తానికి కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించిందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తెలిపారు. ఈ మేరకు 49వ వార్డులో జరిగిన టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 45వ వార్డులో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుంకన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇవాళ కర్నూలు నియోజకవర్గంలోని 45వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, నారా లోకేష్ బాబు గారి ఆదేశం మేరకు ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి, ప్రతి వార్డులో జెండా స్తంభాన్ని ఎగరవేసి జెండాలు ఎగరవేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కర్నూలు నగరంలోని 33 వార్డులలో అన్ని వార్డులలో జెండాలు ఎగరవేయడం, ప్రతి కార్యకర్త ఇంటికి ప్రతి ఇంటికి జెండా కట్టి తోరణం కన్నుల పండుగ జరపడం జరిగింది. 3లో ఫస్ట్ ముఖ్యమంత్రి అయి వచ్చిన ఘనత మన లేబర్ కాలనీకి 45వ వార్డు. అప్పట్లో 36వ వార్డు ఉండే. ఆ రోజులో రాంబాబు చౌదరి ఎమ్మెల్యే, కంసల చాని గౌడు ఆ రోజులో ఎన్టీ రామారావు వచ్చి బంకులు కానీ, మిషన్లు కానీ, ఎద్దుల లోన్ కానీ ప్రతి ఒక్కరికి, దళితులకి, బీదలకి అందరికీ అమలు చేసిన ఇదే గడలే
పూజ చేసి రిపేర్ చేసి 4 ఇళ్ళు తిరిగి లైట్లు కానీ రోడ్ కానీ చెక్ చేసి మాకు పలకరించి ఆయన మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఎమ్మెల్యేకి చెప్పుకోండి అని ఆ రోజుల్లోనే మాకు అనిపించాడు. అందుకే ఆయనని మేము మరవలేము, మరసలేము కూడా. ఆయనని మా హృదయంలో మా గుండెలలో ఖచ్చితంగా మాకు తలుచుకుంటాం ఆయన. పార్టీని స్థాపించిన నెలల వ్యవధిలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డులో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మనము పోయినసారి కానీ చూసినాం, ఆ రాక్షసుడు పాలనలో కానీ మనం ఎంతో కష్టాలు పడి కానీ ఇప్పుడు వరకు కానీ టీడీపీ పార్టీ పచ్చగానే ఉంది. ఎంతో మంది ఎన్ని విధాలుగా కుట్రలు పొందినా కానీ అన్ని పార్టీలు కనుమరుగైనా కానీ కేవలం టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పచ్చగా రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. అందరూ ఇప్పుడు మన లోకేష్ గారు కానీ నాయకత్వంలో నెక్స్ట్ తీసుకుంటే ఆయన కానీ మనం వాళ్ళ కింద పని చేస్తాము. ఒక యూత్ లీడర్స్ అందరము ఆయన వెంట ఉండి మనము రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిగా నిలబడతామని కోరుకుంటున్నాను. అలాగే అదే విధంగా మా సోమిశెట్టి అన్న గారు కానీ మాకు అండగా ఉండి పెద్ద ఆయన మన ఏరియాలో వార్డులో ఇక్కడ అన్ని విధాలు మనకి హెల్ప్ చేస్తూ మన కర్నూలు జిల్లాలో కానీ అధ్యక్షులు చేసినారు గతంలో ఆయన. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.